ద చర్చ్ మస్ట్ బి యాజ్ ప్యూర్ యాజ్ గాడ్. దేవుడు ఎంత పరిశుద్ధో అన్ని విషయాల్లో అంత పరిశుద్ధంగా ఉండాలి. ఎంతమంది బూతులు మాట్లాడరు? చేతులు ఎత్తమని అడగను, మీరు అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది అబద్ధాలు చెప్పరు అనేది. ఎంతమంది బూతులు ఒకవేళ వస్తే నోట్లోంచి అయ్యో నేను మాట్లాడేసానని ఫీల్ అవుతారు, ఏముందిలే అనుకుంటారు. దాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడివా క్రైస్తవురాలివా తెలిసిపోతుంది. ఎంతమంది అబద్ధాలు ఆడతారు, దాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి ఒప్పుకుంటారు. ఎంతమంది అబద్ధాలు ఆడతారు, ఏముందిలే అనుకుంటారు. ఎంతమంది శరీరంలో వ్యభిచారం చేయలేదు కానీ కళ్ళతో చేశారు, మనసులో చేశారు. ఎంతమంది దొంగతనం చేయలేదు కానీ ఎంతమంది పక్కింటోడిది ఆశించారు. ఎంతమంది కుళ్ళుకున్నారు. సమస్త ప్రవర్తన యందు ప్యూరిటీ, ప్యూర్ ఫర్ ష్యూర్ అని అంటారు కదా వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర. మీరేమన్నా మీ చర్చి బయట పెట్టగలరా బోర్డు? ప్యూర్ ఫర్ ష్యూర్, ఫర్ క్రైస్ట్ సేక్, క్రీస్తు కోసం ప్యూర్ ఫర్ ష్యూర్ అని ఒక బొమ్మ పెట్టగలరా? పోస్టర్ ఏమైనా పెట్టగలరా? ఈరోజు చాలా పెద్ద ప్రశ్న అది.